హరిశ్రీ గణపతే నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. వాస్తుశాస్త్రంలో దక్షిణ వైపు పడమరేపు దిక్కులు జరగవచ్చా కనుక జరగొద్దని చెప్తుంటారు. బట్ మనకు శాస్త్రం తెలిసి ఇప్పుడు నిప్పు ఉంది, పట్టుకోవచ్చా అంటే కాలుతాయి అంటాం. పట్టకారత పట్టుకుంటే కాలుతుందా? కాలదు. కనుక దాని యొక్క విషయం తెలిస్తే ఆ నేను నొప్పుని ఇట్ట ఎగరేస్తా ఉన్నాను 2 చేతులతో. చాలాసేపు కాలకుండా కూడా నేను ఊపగలను. అందువల్ల మనకేంటంటే దాని గురించి తెలిస్తే మనకు ఒక అవగాహన ఉంది. అందువల్ల నివాస స్థలానికి దక్షిణ పడమర దిక్కుల స్థలం కొనుటకు ఈనాటికి చాలామంది భయపడుతూ ఉంటారు. సహజంగా దక్షిణము పడమర స్థలం కొనుట లేక జరుగుట అనుకూలంత కాదు. కొన్ని జాగ్రత్తలు వహించినట్లా దక్షిణ పడమర స్థలాన్ని కూడా కొనవచ్చు. ఈ విషయం నిశ్చితంగా పరిశీలించండి. గుంటూరుకు ఒంగోలు నైరుతి దిక్కున ఉన్నది. గుంటూరు నందు స్థలం కలిగిన ఒక వ్యక్తి ఒంగోలు నందు స్థలం కొనరాదు, అది దక్షిణ వైపు పడమరేపు ఉందని చెప్పినంటే ఈ సూత్రం వర్తిస్తుందా? మనకే తెలుసుదిగా ఇది తప్పని. కనుక కారణం, ఒక ఊరి యందు నివసించువారు మరి ఒక ఊరి యందు స్థలం కొనుటకు ఆ దిక్కు ఏ దిక్కును కొంచున్నామో పరిశీలించరు. ఆ అవసరం కూడా లేదు. ఎప్పుడైతే ఒక రోడ్డు అంటూ అడ్డం ఉందో అప్పుడు ఆ దక్షిణ పడమరలు మనం కొంటున్నామనేది చూడాల్సిన అవసరం లేదు. ఎమ్మటి ఆనుకొని ఉండేటట్టయితే ఇళ్ళు మనం అటు కొనేటట్టయితే 2 ఏళ్ల తర్వాత అయినా సరే అది మంచిది కాదు. ఆనుకొని ఉంటే ఎక్కువ ప్రభావం. ఆ కప్ అంతా ఇంచుమించుగా ఒకటే అట్లా అటాచ్డ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. కొద్దిగా దోషం ఉంటుంది తర్వాత కొన్నా కూడా, 2 ఏళ్ళ అవతల కొన్నా. అదే రోడ్డు అవతల కొన్నాం అసలు ప్రభావమే ఉండదు. అందువల్ల ఒక ఊళ్ళో దక్షిణ వైపు పడమరేపు మనకి ఇక్కడ ఇల్లున్నా కొంటామంటే చేరినప్పుడు మొదట 6 నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దక్షిణ వైపు అద్దిల్లు మారినా, నైరుతి భాగంలో మారినా అదే మనం నైరుతిలో ఇల్లు నుండి ఈశాన్య భాగం వైపు వెళ్ళాము, ఇది కలుసుబాటు అవుతుందండి, కొద్దిగా అభివృద్ధి ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. కనుక ఒక ఊరి యందు నివాస స్థలం ఉన్న పేటకు దక్షిణ పడమర దిక్కుల్లో ఉన్న పేటకు స్థలం కొనవలసి వచ్చినా తప్పుగా తోసదు. ఎందుకంటే ఇదో పేట అదో పేట అనమాట. అట్లనే నివాస స్థలము దక్షిణ పడమర పక్క వీధులందు స్థలము కొనవలసిన ఎడల 2 స్థలములకు రోడ్డు అడ్డంగా ఉన్న ఎడల ప్రస్తుత సిద్ధాంతులు సైతం ఆ స్థలం కొనడం తప్పు లేదని చెప్పుచున్నారు. అనుభవంలో ఆ స్థలం వాడనంత వరకు అశుభం కలగదు. ఇప్పుడు మీకు నివాస స్థలానికి దక్షిణ పడమర ప్రహరీ గోడలకి ఆని ఉండేటటువంటి స్థలాలు కొనటం మటుకు మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరిగా కొలవలసి వచ్చేటట్టయితే ఆ స్థలము నివాస స్థలం కొలతకు తగ్గక 4 కోణాలు, ఇప్పుడు ఇది ఒక 50 అడుగులు పొడుగుంది ఇల్లు, ఆ పక్కన దక్షిణ స్థలం కూడా 50 అడుగులు పొడుగు ఉండాలి. అప్పుడు దాన్ని కొనుక్కొని దాన్ని జరగకూడదు, మళ్ళీ దాన్ని కొనుక్కోవచ్చు. కనుక ఇక్కడ గుంటూరులో శీలం వారి వీధిలో దక్షిణామూర్తి అనే ఒక సిద్ధాంతం ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఇల్లు పడమర ఫేసింగ్. ఆ తర్వాత వరుసగా ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు కొనుక్కున్నారు దక్షిణ వైపు. ఆయన ఏం జరగల. ఎప్పుడైతే జరగలేదో, ఇంట్లో కదలలేదో, ఇంకా పెద్ద కష్ట నష్టాలన్నీ ఉండవు. ఒకవేళ కదలాలంటే 3 సంవత్సరాల దాకా కదలకూడదు. తర్వాత మళ్ళీ మారాలంటే మారచ్చు. చాలా జాగ్రత్తలు తీసుకొని మనం చేయాలన్నమాట ఏదైనా చేసేటప్పుడు. కనుక ఒకటి కొన్నారు దక్షిణం, మళ్ళీ ఇంకోటి కొన్నారు, ఆయన బాగానే ఉన్నాడు అనమాట. కనుక నివాస గృహానికి దక్షిణం కొనుగోలు చేసిన ఇండ్లకు మధ్యన ప్రహరీ గోడకి ద్వారాలు కూడా ఉండకూడదు అన్నమాట. ఆ దక్షిణ గృహం కొనుగోలు చేసినా కూడా పూర్వ నివాస గృహమునందే నివసించున్నందున దక్షిణ దిక్కు హక్కు వాస్తు అనేది ఉంటుంది తప్పితే నివాసం అనేటిది ఉండరు. అప్పుడు అశుభ ఫలితాలు అనేటిది పెద్ద కలగవు. ఇంకో అనుభవంలో నివాస స్థలానికి దక్షిణ పడమర దిక్కులందు స్థలమును కొనుగోలు చేసి కలప లేక వాడకం చేయని ఎడల కలుగు నష్టం ఏమీ ఉండదు. మనమేం కలపటల్లా, మనమేం వాడటల్లా, అప్పుడు పెద్దగా నష్టం ఉండదు. దక్షిణ పడమర స్థలము వాడినా లేక కలిపిన ఆ స్థల లేక గృహయజమానికి ఆర్థిక, ఆరోగ్య, మానసిక ప్రశాంతతలు అనేది కొరబడుతుంటాయి. కొద్దిగా ఒక్కోసారి ఆయుర్భంగం కలగడానికి కూడా అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. దక్షిణ పడమర దిక్కున వర్గుబలం గల వారికి చెడు ఫలితం అత్యల్పం. ఇప్పుడు నేను యారాలావ అనే పేరుంది, యారాలావ దక్షిణ బలం ఉంది, ఆటోమేటిక్గా నాకు కొన్నా కూడా ఏం అవ్వదు. అట్లాగే ఈశాన్యంలో కొండ ఉంది, అది కుంటిసా మిలిగిసా నాకు ఈశాన్యం బలం. అంటే నేను ఇంట్లో ఈశాన్యం గదే నేను వాడుకుంటా ఉన్నా, ఈశాన్యం గదిలో బ్యూరో పెట్టినా కూడా కుంటిసా మెలిసా వాళ్ళకి ఏం జరగదు. అది వర్గు బలం అంటాం అనమాట. అప్పుడు మనకి కొద్దిగా కష్ట నష్టాలు అనేవి ఉండవు. అది
నివాస గృహమునందు దక్షిణ భాగమున అన్న, ఉత్తర భాగన తమ్ముడు నివసిస్తున్నారు. కొంతకాలం తదుపరి సంతానం లేని అన్న వదిన మరణించారు. అన్న వదిన సంతానం లేరు, మరణించారు. ఆ ఆస్తి ఎవరికి రాయల. వారసత్వ రీత్యా ఆ దక్షిణ భాగం తమ్మునికి చెందును. ఆ పరిస్థితుల్లో దక్షిణ భాగం తమ్ముడు వాడవచ్చునా అని పరిశీలించగా ఒకే ప్రహరీ ఆవరణ యందు దక్షిణ పడమర గృహం వాడుట, కలుపుకొనుట దిక్కు విభాగాలనేది చూడాల్సిన అవసరం. ఎందుకంటే 4 గోడల మధ్యన ఉంది అది, ఆ పోర్షను. అది ఆయన లేడు, చనిపోయాడు. అది ఆస్తి ఎవరికి రాయల. అప్పుడు ఆటోమేటిక్గా ఈయన ఓనర్ అయ్యాడు. అప్పుడు దానిలోకి మనం వెళ్తానికి ఏం పర్ల. ఒక్కోసారి ఇంకా చాలా ఉన్నాయి, చెప్తా ఉదాహరణ. ఉదాహరణకి తండ్రి గారు పెదనాన్నగారు కలిసి ఉన్న ఒకే గృహమునందలి దక్షిణ భాగమున 1972 సంవత్సరంలో కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా బాగు చేసేసేసి దానిలోకి వెళ్తారు. నివాస స్థల దక్షిణ పడమర భాగములందు ఉపగృహములు నిర్మించవలసి వచ్చినా వాటి ప్రారంభము ఆగ్నేయ వాయువ్య నైరుతి శంకుస్థాపన వలె యజమానికి చెడు ఫలితం అనేటువంటి కొద్దిగా కలిగిస్తుంటుంది. అంటే దక్షిణంలో సపరేట్గా ఒక గది వేసాం, అప్పుడు శంకుస్థాపన దానికి చేస్తాం ఈశాన్యం అని, అది కొద్దిగా బ్యాడ్ ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈశాన్య భాగంలో ఒక గుంట తీసి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఆ నైరుతి భాగంలో ఏదైనా చుట్టుగుడిసి ఏదైనా వేయాలంటే అట్లా వేసుకోవాలి. నివాస స్థలానికి తూర్పు ఉత్తర దిక్కుగా పారుగా స్థలం తగ్గక తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులందు హెచ్చుదొడ్లు ఉండేటట్టయితే అవి కొనవచ్చు. కొద్దిగా గేదెలకు ఏదైనా స్థలం ఈశాన్యంలో కొనుక్కోవాలంటే గోడ కానిచ్చున్నా కూడా అది మన ఎంత పొడుగుందో అంత పొడుగుండేటైతే మనం కొనుక్కోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు అమ్మ నాన్న పెళ్లి కానటువంటి తమ్ముడు దక్షిణేపు ఉన్నాడు. అన్నకి ఉత్తరం ఇచ్చారు, ఎందుకంటే ఈ అబ్బాయికి పెళ్లి కాలేదు కదా. ఆ తర్వాత అన్న అక్కడ ఉంటున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క తమ్ముడు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూడా ఇక అక్కడే ఉన్నాడు, చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కొన్నాళ్ళ కాలక్రమంలో గతించారు తల్లిదండ్రులు. అప్పుడు అన్న ఒప్పుకోలే, చాలాళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయనకి బ్యాడ్ అనేటువంటిది తమ్ముడు ఎట్టేపున్నా బ్యాడ్ జరగదు. మీరు కూడా ఆలోచిస్తే మీకు ఒక అవగాహనకు వస్తారు. కనుక ఈ యొక్క స్థలం కొనేటప్పుడు ఏంటంటే సపోజ్ మనది ఎంత పొడుగుందో మన పక్క స్థలం కొనేటప్పుడు కూడా అంత పొడుగునేటువంటి ఉండేటైతే ఆ మూల కడ్డింగ్ అనేటువంటి ప్రభావాలు అనేది మనకు రావన్నమాట. కనుక తప్పనిసరిగా లేక చౌకగా మరి ఏ ఇతర కారణాల వల్లైనా సరే మన స్థలానికి దక్షిణ లేక పడమర స్థలం కొనవలసి వచ్చినప్పుడు అవి మనకి వాడకానికి వాడకుండా అద్దెకి ఇచ్చేటట్టయితే మనం తీసుకోవచ్చు. ఇంకా పెయి జాగ్రత్తలు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇది పొడుగు కరెక్ట్గా అంతే ఉండేలాగా ఆ ఇళ్ళలోకి మనం వెళ్ళకుండా ఈ ఇంట్లోనే ఉండి మనం అది రెంట్కి ఇచ్చేటట్టయితే ఆ ప్రభావం అనేది కొద్దిగా హక్కు వాస్తు అనేటువంటి ఒకటే ఉంటుంది అనమాట. నిర్మాణం గావించాల్సి వచ్చేటట్టయితే ప్రస్తుత నివాసం ఖాళీ చేసేసేసి ఇప్పుడు ఆ దక్షిణం ఇంట్లో మనం కలుపుకొని మొత్తం కడదామనుకున్నాం. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసాం, వేరే చోటకి అద్దెంట్లోకి వెళ్ళిపోయాం. ఈ మొత్తం స్థలాలన్నీ కలిపేసేసి ఒక బిల్డింగ్ కట్టేటట్టయితే మనం అప్పుడు దానిలోకి ఫ్రెష్గా మళ్ళీ మనం రావచ్చు అనమాట. అది నైరుతి భాగంలోకి వెళ్ళేటట్టయితే చాలా తొందరగా, చాలా చౌకగా, చాలా తేలిగ్గా మనం కట్టగలుగుతాం. అంటే మనం కట్టేటువంటి ఇల్లు మనం నివసించేటటువంటి ఇంటికి తూర్పు కానీ పడమర కానీ ఈశాన్యం కానీ ఉంటే చాలా తేలిగ్గా, చాలా తక్కువగా, చాలా తొందరగా హాయిగా కట్టగలం. మనం నివసించేటువంటి అద్దెంటికి మనం రేపొద్దున గృహ ప్రవేశం చేయబోయేటటువంటి కట్టే ఇల్లు దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ నైరుతి వైపు కానీ ఉండేటైతే దగ్గరగా ఉండేటట్టయితే అది ప్రయాణాలు ఏం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండి చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకొని మనకి కట్టాలన్నమాట. అది ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, కొన్నాళ్ళు ఆగిపోతుంటుంది. నేను కూడా దక్షిణ వైపు ఒక ఇల్లు స్టార్ట్ చేశాను, అది ఆగిపోయింది 6 నెలలు. కనుక మనకేంటంటే మనకు తెలిసింది ఏంటంటే నిప్పు గుణం అనేది కాలుతాం, అది పట్టకాలతో పట్టుకునేటట్టయితే కాలదు. వాస్తు అవక్రత ఉన్నా కూడా దాని రహస్యం తెలిసేటట్టయితే మనం ఆ రహస్యాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేటట్టయితే సుఫలితాలు అనేవి చూస్తాం అన్నమాట. మంగళం శుభం భూయాత్.